మన యువతను యూఎస్‌కి స్వాగతం. మనం చాలామంది ప్రతిరోజు కారు, బైకు లేదా నడుచుకుంటూ రోడ్లపై ప్రయాణిస్తూ ఉంటాం కదా! మన గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవడం చాలా ముఖ్యం. అదే విధంగా ఇతరులను భద్రతను కాపాడడం కూడా అంతే ముఖ్యం. అయితే మీకొక ప్రశ్న. ట్రాఫిక్ రూల్స్ అనేవి ఎందుకున్నాయి? పోలీసులు ఫైన్ ఎయడానికా? లేదా మనల్ని ఇబ్బంది పెట్టడానికా? కాదు. ట్రాఫిక్ రూల్స్ ఒకే ఒక్క లక్షణం ప్రతి ఒక్కరి ప్రాణాలు రక్షించడమనమాట. ఈ రోజు నుండి ప్రారంభమైన ఈ సీరీస్‌లో ఇది పార్ట్ 1. ఇది వీడియో 1 నంబర్ 1. ట్రాఫిక్ రూల్స్ ఎందుకున్నాయి? ఏమేం ఫాలో అవ్వాలి? ఏ రూల్స్ కింద పరిగణలోకొస్తాయి అని కొన్ని బేసిక్ డీటెయిల్స్ అన్ని పార్ట్స్ వైస్‌గా చెప్పుకుందాం. ఇంక వీడియోలోకెళ్ళిపోదాం. అసలు ట్రాఫిక్ రూల్స్ అంటే ఏంటి? ముందుగా మనం ట్రాఫిక్ రూల్స్ అంటే ఏంటనేది చూసుకుంటే రోడ్డు పైన ప్రతి వ్యక్తి అది బైక్ నడిపే వాళ్ళవ్వచ్చు, లేదా కారు నడిపే వాళ్ళవ్వచ్చు, లేదా సైకిల్ తొక్కుకొని వెళ్ళే వాళ్ళవ్వచ్చు. లారీలోని వెళ్ళే వాళ్ళవ్వచ్చు. లేదు నడుచుకుంటూ వెళ్తారు పాదచారులు. వాళ్ళైనా అవ్వచ్చు. అందరూ సురక్షితంగా ప్రయాణించడానికి ప్రభుత్వం రూపొందించిన నియమాలను ట్రాఫిక్ రూల్స్ అంటారు. ఒకసారి మీరు చూడండి. ఏ రూల్స్ లేకుండా అన్ని వాహనాలు నాలుగు వైపులా వచ్చాయి. జంక్షన్‌లో ఏమవుతుంది? అంటే 4 జంక్షన్‌లో కలిపి ఒక సైడ్ నుంచి ఎదురొస్తున్నారు. ఇంకో సైడ్ నుంచి వస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది జంక్షన్‌లో బ్లాక్ అయిపోతాయి. ఎవరు ఊహించని విధంగా ఇబ్బందులు కలుగుతాయి. సో, అదే రూల్స్ లేకపోవడం వల్ల జరుగుతున్న ముఖ్యమైన నష్టమనమాట. కొన్ని సెకన్లు ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు. అదే సమయంలో ప్రమాదాలు జరగొచ్చు. ఇవి ఎక్కువ జరిగే అవకాశాలు ఎక్కువుంది. అందుకే ప్రతి ఒక్కరు రోడ్డు రోడ్డుకు ప్రతి సిగ్నల్‌కు ప్రతి డ్రైవర్‌కి కొన్ని నియమాలుంటాయి. అంటే మీరు హైవేలో వెళ్తున్నారంటే కొన్ని సిగ్నల్స్ చూపిస్తది. స్పీడ్ లిమిట్ లేదంటే ఇండికేషన్స్ దగ్గరలో ఏమన్నా ఉన్నాయా ఇలాంటివి. సో, వాటిని పాటించడం వల్ల మన భద్రతను మనం పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం. అంటే ఎక్కువ అవకాశం చూసుకున్న వాళ్ళం అవుతామనమాట. ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అన్నది చూద్దాం. అంటే మన దేశంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి గదా! వాటిలో చాలా వరకు చిన్న నిర్లక్ష్యాల వల్లే జరుగుతున్నాయి. అంటే అన్ని నిర్లక్ష్యం వల్ల జరుగుతుందని అనడం లేదు. చాలా వరకు కేసెస్‌లో. ఉదాహరణకు మనం రెడ్ సిగ్నల్ దాటకూడదు. రెడ్ సిగ్నల్ దాటేస్తాం. హెల్మెట్ పెట్టుకోవాలి. కానీ పెట్టుకోం. సీట్ బెల్ట్ ధరించాలి కార్‌లో డ్రైవ్ చేసేటప్పుడు. కానీ మనం పెట్టుకోం. జనరల్‌గా చెప్తున్నాను. అందరిని ఉద్దేశించి కాదు. నేను కామన్ ఆడియన్సే కలిసి చెప్తున్నాను. వేగంగా నడపడం చూస్తుంటే కొన్ని ప్రదేశాలు. ఏ ఏ ఒక్క తప్పు ఇది ఏ ఒక్క చిన్న తప్పు మనం చేస్తే సెకన్‌లో జీవితాలనేవి మారిపోతాయి. సో, మనం ఇప్పుడు ట్రాఫిక్ పాటించడం వల్ల ముందు ఏం జరుగుతుందో చూసాం కదా! పాటించకపోతే. ఇప్పుడు పాటిస్తే ఏమవుతుంది? ప్రమాదాలు తగ్గిపోతాయి. ట్రాఫిక్ సజావుగా సాగుతుంది. అత్యవసర వాహనాలకు దారి లభిస్తుంది. అంటే అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ ఇలాంటివన్నమాట. ప్రతి ఒక్కరు సురక్షితంగా తమ ఇళ్ళకి చేరుకోవాలి. వాళ్ళైతే. ఇప్పుడు ఎవరు ఫాలో అవ్వాలి ట్రాఫిక్ రూల్స్ అన్నది? చాలామంది ఒక అపోహలుంటాయి. నాకు డ్రైవింగ్ బాగా వస్తుంది. ఇక్కడ పోలీసులు ఎవరు లేరు. ఈ ఒక్కసారి వెళ్తే ఏమవుతుంది? ఇలాంటి ఆలోచన ప్రమాదానికి దారితీస్తాయి. ట్రాఫిక్ రూల్స్ కేవలం బైక్ లేదా కార్ డ్రైవర్ల కోసం మాత్రమే కాదు. ముందుగా చెప్పినట్టుగా సైకిల్ తొక్కేవారికి, ఆటో డ్రైవర్లకి, బస్ డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి అందరికీ వర్తిస్తాయి నియమాలనేవి. రోడ్డు అందరిది. సో, ఒక నిర్లక్ష్యం వల్ల మరొకరి ప్రాణాలను మన ప్రాణాలు కాకుండా ఎదుటివారి ప్రాణాలను మనం పడేలా చేస్తుంటాం ప్రమాదంలో. సో, అలా చేయకూడదు. ఇప్పుడు చిన్న మిస్టేక్ జరిగి పెద్ద లాస్ ఏంటన్నది మనం చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తా. మనం చిన్న మిస్టేక్ వల్ల పెద్ద ప్రమాదం జరగదు. పెద్ద లాస్ జరుగుతుందని అంటున్నావు కదా! ఏమైనా ఉదాహరణ చెప్పండి. ఇంకా కొంతమంది అనుకోవచ్చు. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ చెప్తాను.
ఒక యువకుడు హెల్మెట్ లేకుండా ఇంటి దగ్గర నుంచి షాప్‌కెళ్తున్నాడు. దగ్గరలో ఎక్కడైనా షాప్‌కి. ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న షాప్‌కెళ్తున్నాడు అనుకుందాం. డీమార్ట్ లాంటి షాప్‌కి. 2 నిమిషాలు ప్రయాణమే కదా! అని హెల్మెట్ పెట్టుకోడు. పక్కనే కదా! 5 నిమిషాల్లో వెళ్ళొచ్చేస్తాం కదా! అని. దారిలో ఒక అడ్డం రావచ్చు రోడ్డు మీద. బైక్ స్కిడ్ అవుతుంది అడ్డమొచ్చినప్పుడు. తనకి పెట్టుకోకపోవడం వల్ల ఏమవుతది? తనకు తీవ్రంగా గాయమవుతుంది. ఇది ఈ చిన్నది పక్కనే కదా! అని అనుకున్నాడు. కానీ అనుకోకుండా అడ్డం రావడం వల్ల బైక్ స్కిడ్ అయి తల తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అది కోల్పోతారని కాదు. అవకాశం ఉంది. యాక్సిడెంట్ అయినా ఫైనాన్షియల్ లాస్ అనేది జరుగుతుంది కదా! బండికి డ్యామేజ్ అవ్వచ్చు, మనిషికి డ్యామేజ్ అవ్వచ్చు. సో, ఈ సందర్భంలో మనం చూసుకుంటే ఎప్పుడు ప్రమాదం వస్తుందో ఎవరు చెప్పలేం. కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది ముఖ్యం. దాన్ని నివారించడం కోసం ట్రాఫిక్ రూల్స్ అనేవి పెట్టడం జరిగింది. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం? ట్రాఫిక్ రూల్స్ ఎందుకోసం? వాటిని ఎవరు పాటించాలి? వాటిని పాటించకపోతే ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చు? మనం తెలుసుకున్నాం కదా! తర్వాత వీడియోలో ట్రాఫిక్ సిగ్నల్స్, వాటి అర్థం, జీబ్రా క్రాసింగ్, స్టాప్ లైన్ వంటి ముఖ్యమైన విషయాల గురించి పూర్తిగా తెలుసు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే, అలాగే మీకు ఉపయోగపడిందని మీకు అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ క్షేమంగా ఉండండి. గుర్తుంచుకోండి, ట్రాఫిక్ రూల్స్‌ని పాటించడం ఒక బాధ్యత మాత్రమే కాదు, అది ఒక ప్రాణాన్ని కాపాడే అలవాటు. జై హింద్.